కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాహు రాశిలో ఉన్నాడు, 2లో వక్రించిన శని. అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మార్పు ఉన్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారుతున్నప్పటికీ కుజుడు 19వ తేదీకి, ఎందుకంటే 5లో ఉండే కుజుడు 6లోకి మారుతున్నాడు. 6లో గురువు ఆల్రెడీ ఉన్నాడు, గురువు దగ్గరికి చేరుకుంటున్నాడు కుజుడు. సప్తమంలో ఉండేటువంటి రవి బుధ కేతువుల్లో రవి అష్టమంలోకి 17వ తేదీకి, 7వ తేదీ నుంచేమో బుధుడు మారుతున్నాడు అష్టమంలోకి. అదేవిధంగా అష్టమంలో ఇంతకాలము నీచ స్థానంలో ఉండే శుక్రుడు భాగ్యభావంలోకి వస్తున్నాడు, అంటే శుభగ్రహం కోణస్థానంలోకి వస్తుంది. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ మాసంలో, ఇన్ని గ్రహాల మార్పు వల్ల ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమంలో రాశిలో రాహు ఉన్నందుకు తెలియని అపోహలు, కొంచెం మీరు కొద్దిగా ఈ గాలి ధూళి లేకపోతే రోడ్ల మధ్యలోనే అన్నము లేకపోతే నిమ్మకాయలు కోసి వేస్తుంటారు, అటువంటి వాటి దగ్గర నుంచి అసలు నడవకండి దయచేసి. అది అనవసరంగా నెగిటివ్ ఎనర్జీ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది రాహు రాశిలో ఉన్నందుకు. ఇక 2లో ఉండే శని కొంచెం రావాల్సిన డబ్బులు వసూలు చేయడానికి బాగుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు కొంచెం 19వ తేదీ వరకు సంతానం విషయంలో కావచ్చు, ప్రేమ వ్యవహారాల విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, కొంత స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా లవ్ ప్రపోజల్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీకు ఎప్పుడైతే గురువు 6లో ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీస్, చిట్ ఫండ్స్, ఆడిటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు ఖచ్చితంగా. కాకపోతే కొద్దిగా ఎప్పుడైతే కుజుడు మారతాడో 19వ తేదీ నుంచి, కుజ మార్పు వల్ల రుణ సంబంధించిన ఒత్తిడి, రుణాలు లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. సప్తమంలో రవి కేతువులు ఉన్నందుకు కొంచెం రాజకీయ సంబంధించినటువంటి సంబంధాలు రావడం కానీ, మెడికల్ రంగాల్లో ఉండే సంబంధాలు రావడం కానీ జరుగుతాయి ఎక్కువగా, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వారు. అదేవిధంగా అష్టమంలో రవి బుధుడు, అంటే బుధుడు అష్టమంలోకి వెళ్తున్నందుకు కుజుడితో ఉన్నందుకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ఈ 19వ తేదీ వరకు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 19 తర్వాత నుంచి కొంతవరకు బాగుంటుంది. అష్టమంలో రవి బుధుడు ఉన్నందుకు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, ముఖ్యంగా తాతగారు ఆస్తి విషయంలో బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే భాగ్యంలో శుక్రుడు ఉన్నందుకు తండ్రి గారికి కొంతవరకు కలిసి వస్తుంది 3వ తేదీ నుంచి. ఇక ప్రధానంగా 1, 29, 30 తేదీలు మీకు చిన్న చిన్న షార్ట్ జర్నీస్ ఉంటుంటాయి చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ 3, 4 తేదీల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే 5, 6 తేదీలు కొంచెం, అంటే ఈ సంతాన యోగానికి బాగుంది కానీ కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది వస్తుంది. 7, 8, 9 తేదీల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 7, 8, 9 తేదీలు, 10, 11 తేదీలు వివాహ నిర్ణయాలు చేయకండి. 14, 15 తేదీలు పెద్ద మొత్తంలో మీకు ఏదైనా రావాల్సిన ధనం కోసం ప్రయత్నం చేసినట్లయితే లభిస్తుంది. 24, 25 తేదీలు ప్రధానంగా మీరు కొంచెం కొన్ని అపోహలు, కొన్ని ఊహల్లో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 26, 27, 28 తేదీలు కొంత ఫైనాన్షియల్గా మనీ వస్తుంది కానీ ఎవరైనా మోసం చేద్దామని కూడా చూస్తారు ఫైనాన్షియల్గా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అనే విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి చాలామంది. ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి, రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి, గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే, అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని.
మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహర్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహర్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు, ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆ ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.